జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 విషయాలు చెప్పడం మర్చిపోయారు బ్రహ్మనాయుడు గారు. వాళ్ళ తాతగారి గురించి, వాళ్ళ తండ్రి గారి గురించి, వాళ్ళ చిన్నాయన గురించి చెప్పారు, కానీ ఆయన గురించి ఆయన చెప్పుకోవడం మర్చిపోయాడు. మరి ఎందుకంటే మరి కోడికత్తి అంశం మర్చిపోయాడు, బులకరాయి అంశం మర్చిపోయాడు. ఆ 2 కూడా చెప్పాలి కదా, ఆయన కూడా మా మీద వెయ్యాలి కదా. కోడికత్తి చంద్రబాబు నాయుడు గారు దాడి చేపించాడు, నన్ను చంపబోయాడు, నేను హైదరాబాద్ వెళ్ళిపోయా, ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కోర్టుకు అటెండ్ కాలేదు. పాపం ఆ కోడికత్తి సీను అన్యాయంగా జైల్లో పెట్టించా, ఆ విషయం చెప్పలా. బులకరాయి ఆయన ఎన్నికల ప్రచారంలో ఎవరు రాయేసి కొట్టారు, 4 రోజులు కట్టేశాడు, ఒక బ్యాండేడ్ వేసాడు, అది కూడా చంద్రబాబు కారణం అన్నారు, కానీ ప్రజలు నమ్మలేదు. ఇక్కడ విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన డ్రామాలు ఆడుతాడు, అనేకమైన డ్రామా ఆర్టిస్ట్ ఆయన. ఈరోజు ఒక విషయం బ్రహ్మనాయుడు గారు చాలా సిగ్గుపడ్డాడు లాస్ట్ లో. ఆయన ఏంటంటే, సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు, అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాట్లాడితే, లేదు 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 జగన్మోహన్ రెడ్డి గారితో నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అట్లా నేను చెయ్యను, మీరు కూడా అలా ఆలోచించమాకండి, అది కరెక్ట్ కాదు, మనకి చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఎక్కువ అని అమిత్ షా గారు చెప్పారు అని చెప్పినందుకు ఈయన ముసిమసి సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆన్సర్ చెప్పాడు తెలుసా సార్ అక్కడ బ్రహ్మనాయుడు గారు, ఆయనకి మా మీద ఉన్న నమ్మకం, ఎందుకంటే మా పరిపాలన చూశాడు, ఈ రోజు చంద్రబాబు గారు పరిపాలన చూస్తున్నాడు కాబట్టి అమిత్ షా గారికి మా మీద ఉన్న నమ్మకం అది అన్నాడు. నీకు అంత నమ్మకం ఉందిగా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అసెంబ్లీలో సమయం అని అడుగుతున్నావు కదా. ఈ రోజు ఏ అమరావతి గురించి అయితే మీరు మాట్లాడుతున్నారు, ఏ పోలవరం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారు, ఏ హత్య రాజకీయాల గురించి అయితే మీరు మాట్లాడుతున్నారు, ఏ కుట్ర రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏ అవినీతి రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని మీరు ఫీల్ అయితే వెళ్ళండి, అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడగండి, తప్పే ఉంది సార్. సర్వనాశనం అయిపోతుంటే అడగొచ్చు కదా సార్, మా రాష్ట్రం ఇలా జరుగుతున్నాయి సార్, మీరు కూడా కూటమిలో ఒక భాగంగా ఉన్నారు సార్, మరి మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి మీరు వార్నింగ్ చేయాలండి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెళ్ళి మాట్లాడాలి కదా సార్.